మొన్న సువేంద్ అధికారి ప్రమాణ స్వీకారానికంటే ముందు ఆయన వ్యక్తిగత సహాయకుడి మీద జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో ఆ హత్య విషయంలో సువేంద్ అధికారి గనక ఒకవేళ ఆయన సమన్వయం పాటించకుండా కోపంలో బీజేపీ కార్యకర్తలకి గనక ఆర్డర్ ఇచ్చేశారనుకోండి, నా వ్యక్తిగత సహాయకుడిని చంపినటువంటి వాడిని చంపియండి అని ఒక్క మాట అన్నారంటే మాత్రం ఇక పశ్చిమ బెంగాల్లో దగ్గర ఒక 5,000 మంది టీఎంసీ కార్యకర్తలు అయినా సరే చంపేసేవాళ్ళు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ అభిమానులు. ఎందుకంటే అంత కోపంతో ఉన్నారు. అలాంటి పిలుపు ఇవ్వకుండా పోలీసు వ్యవస్థ మీద మాత్రమే నమ్మకం ఉందంటూ ఆయన ఎక్కడికక్కడ కార్యకర్తల్ని శాంతింపజేసినటువంటి విషయం ఏదైతే ఉందో ఈరోజు అందరి చేత ఆయన ప్రశంసింపబడుతున్నారు. ముఖ్యంగా టీఎంసీకి చెందినటువంటి రిజు దత్త లాంటి వాళ్ళు కూడా ఈరోజు పొగుడుతున్నారంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వీళ్ళిద్దరూ చేసినటువంటి తప్పిదాలే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం. పైగా ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఐపేక్ సంస్థలోనే మొత్తం పార్టీని పెట్టేసి పార్టీని నాశనం చేసేశాడు అన్న విధంగా ఈ రిజు దత్త మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో సువేంద్ అధికారిని అయితే చాలామంది ప్రశంసిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆయన పిఎం చంపినటువంటి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా చాలా హుందాగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళు ఒక ధర్మబద్ధంగా ఏదైతే డ్యూటీ చేయాలో ఆ డ్యూటీ చేస్తున్నారు.